వ్యర్థాలను సరైన నిర్వహణ చేయలేని పక్షంలో అవి రోడ్డుపై ఇంకా మురికి కాలువల ద్వారా నిత్యం ఆటంకం కలిగిస్తాయి. ఈ విధానాల మార్పు కోసం క్లాప్ వాహనాల ద్వారా ప్రతి ఇంటి నుండి తడి మరియు పొడి చెత్తగా విభజించి పారిశుద్ధ్య కార్మికులకు సహాయకారిగా వ్యవహరిస్తున్న నారీమణుల నుంచే మా మొదటి అడుగుగా ప్రారంభమై నగర ప్రజల ఆరోగ్యంపై వ్యర్థాల యొక్క ప్రమాదకరమైన ప్రభావాలను తగ్గించటమే లక్ష్యంగా కడప నగర పరిధిలో ఉక్కాయిపల్లి, పుట్లంపల్లి, వినాయక్ నగర్ వద్ద రోజుకు 148 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్కు క్లాప్ వాహనాల ద్వారా వచ్చిన వ్యర్థాలను ఇక్కడ విభజించి తడి చెత్తను ఎంసీసీ మైక్రో కంపోస్టింగ్ సెంటర్ల వద్ద వర్మీ కంపోస్టింగ్ పద్ధతి ద్వారా ఎరువును తయారు చేసి వాటిని నగర ఉద్యానవనాల నిర్వహణకు, అలాగే రోడ్డుపై డివైడర్ల మొక్కల పచ్చదనానికి ఉపయోగించడమే కాకుండా నగర పరిధిలోని హోమ్ కంపోస్టింగ్ ద్వారా టెర్రస్ గార్డెన్ నిర్వహించే మహిళలకు ప్రోత్సాహకంగా ఉచితంగా పంపిణీ చేయటం జరుగుతుంది. అలాగే పొడి చెత్తను నగర పరిధిలోని ఉక్కాయిపల్లి మరియు ఇండస్ట్రియల్ ఎస్టేట్ వద్ద నిర్వహిస్తున్న ఎంఆర్ఎఫ్ సెంటర్ల వద్ద గ్రేడింగ్ ప్రక్రియ ద్వారా పరిశ్రమలతో ఒప్పందం నిర్వహించి విద్యుత్ మరియు ఇంధనంగా తయారు చేయడానికి వేస్ట్ టు ఎనర్జీ అనే విధానాన్ని అవలంబిస్తున్నాం. వ్యర్థాల నిర్వహణలో బహుళ కోణాల ప్రమాదాలను గుర్తించి వాటి ద్వారా ప్రజా ఆరోగ్యానికి ఇబ్బంది కలగకుండా చేయటం కోసం పూర్వం కడప నగర పరిధిలో ఉక్కాయిపల్లిలో ఉన్న ఓల్డ్ డంపింగ్ యార్డును ల్యాండ్ ఫిల్ విధానం ద్వారా వ్యర్థాల గనిగా ఉన్న ప్రాంతాన్ని నేడు ఆకర్షణీయమైన పార్కుగా తయారు చేయటం జరిగింది. తద్వారా చుట్టూ నివాస ప్రజలకు పరిశుభ్రమైన స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించగలిగాం. అదేవిధంగా నగర ప్రజలకు నోరులేని మూగజీవాల ద్వారా రోడ్లపై వాహన ప్రయాణాలకు ఇబ్బందికి గురైన విధానం నుండి కడప నగరపాలక సంస్థ వారు కడప పరిధిలోని బుగ్గ అగ్రహారం వద్ద విశాలమైన ప్రాంతంలో అన్ని వసతులతో కూడిన గోశాలను ప్రారంభించి అత్యంత గౌరవంగా భావించే ఆవులు రోడ్డు మీద విచ్చలవిడిగా విహరించకుండా వాటికి ఆశ్రయం కలిగించడం జరిగింది. ఇంకా వీధి కుక్కల నుండి అంటువ్యాధులు ప్రబలకుండా వాటికి టీకాలు అందించడం, ఇంకా ప్రత్యేక బృందాల ద్వారా వాటిని సేకరించడం జరుగుతుంది. ప్రజారోగ్యమే ప్రథమ కర్తవ్యంగా భావించి కడప నగరపాలక సంస్థ మలేరియా విభాగం ద్వారా నిత్యం పారిశుద్ధ్య పనులు నిర్వహించడమే కాకుండా దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులను అరికట్టడానికి ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించి దోమల వ్యాప్తిని అరికట్టడం జరుగుతుంది. ఇందులో ప్రజల భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో సచివాలయ పరిధిలో ప్రతి శుక్రవారం నాడు అవగాహన కార్యక్రమాలను నిత్యం నిర్వహించడం జరుగుతుంది. కడప నగరపాలక సంస్థ వారు నిర్వహించే అన్ని కార్యక్రమాలలో తమ వంతుగా ప్రజల నుండి తడి మరియు పొడి వ్యర్థాలు ఇంటి వద్దే విభజించి సహకారం అందించాలని, నగర పరిశుభ్రతకై ప్రతి పౌరుడు కృషి చెయ్యాలని, పరిశుద్ధమైన కడప నగర అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాం.